ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం. 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ముఖం మీద మంగు మచ్చలు వస్తున్నాయి మేడం. ముఖం మీద మంగు మచ్చలు రావడం కాకుండా అంటే ముఖం అంతా చాలా డల్గా అయిపోతుంది, చాలా విపరీతమైన పింపుల్స్ వస్తున్నాయి. సో వీటికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? యంగ్స్టర్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నారు. సో మెయిన్ ఇంపార్టెంట్ అండి, మనం తినే ఫుడ్ కరెక్ట్గా లేకపోతే, మనం తినే ఫుడ్ కరెక్ట్గా లేకపోయినా, ఓవర్ స్ట్రెస్ తీసుకుంటున్నా, మెయిన్ ఇంపార్టెంట్ మోర్ ఆక్సిజన్ ఉండాలి. మనం ఎప్పుడైనా సరే తీసుకుంటున్న గాలి కరెక్ట్గా ఉండి వదలాల్సిన గాలి పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడే ఆటోమేటిక్గా మనకి ఫేసే కాదు ఓవరాల్గా బాడీ హెల్తీగా ఉంటాం. కాబట్టి చాలామంది యంగ్స్టర్స్ వస్తున్నారు, ఫేస్ కోసం ఏదైనా చెప్పండి మేడం, ఫేస్ కోసం ఏదైనా చెప్పండి మేడం అని. సో ఫేస్కి అండ్ ఓవరాల్ బాడీకి కొంతమంది యంగ్స్ అమ్మాయిల్లో విపరీతమైన చెమట స్మెల్ రావడము, స్కిన్కి సంబంధించిన ఓవరాల్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి కేసు చెమట స్మెల్ అధికంగా వస్తున్నాయి. లేదంటే ఎవరికైనా సరే హ్యాండ్ ఇలా షేక్ చేస్తున్నప్పుడు కూడా చెమట చెమట పట్టేస్తుంది చేతుల్లో. ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా అండి, బెస్ట్ రెమెడీస్ మనం మాట్లాడుకుందాం. వీరికి ఏ సమస్య ఉన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున్న లేచాక 1 అవర్ యోగా చేయండి. యోగా వల్ల మనకి ఏమవుతుంది, స్వెట్ గ్లాండ్స్ అన్ని కొద్దిగా సీక్రెట్ అయ్యి మొత్తం ఆటోమేటిక్గా స్వెట్ స్మెల్ తగ్గడం స్టార్ట్ అయ్యి బాడీలో నుంచి కూడా ఒక మంచి స్మెల్ ఉంటుంది. లైక్ మనము రెగ్యులర్గా మార్నింగ్ లేచిన వెంటనే చాలా మందిలో ఈ పింపుల్స్ రావడం కానీ, ఫేస్ మీద మంగు మచ్చలు రావడం కానీ, అండ్ ఫేస్ అంతా డల్ అయిపోవడము, చెమట స్మెల్ రావడం కానీ, వీళ్ళలో మనం బాగా కౌంట్ చేస్తే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే వీళ్ళు రెగ్యులర్గా మోషన్కి వెళ్ళరు. ఒకవేళ రెగ్యులర్గా మోషన్కి వెళ్ళినా క్లీన్గా ఫ్లష్ అవ్వదు. గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోతే ఫస్ట్ పాడయ్యే భాగం మన ఫేసే బాగా. ఎందుకంటే గట్ అనేది క్లీన్గా లేకపోతే మనకి ఏమవుతుంది, స్టమక్లో ఫుడ్ అంతా తీసుకుంటాం కదా, అవి మిక్సీ లాగా పట్టేసిన తర్వాత పేగుల్లోకి వస్తాయి. ఆ పేగుల్లోనే న్యూట్రిషన్ కింద అబ్జర్వ్ అయ్యి మిగతాదంతా చెత్త రూపంలో మనకి మోషన్ ద్వారా బయటకు వస్తుంది. సో పేగులు సరిగ్గా లేదనుకోండి, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్గా ఉండవు. అంటే అబ్జార్ప్షన్ కరెక్ట్ లేదు కదా, అబ్జార్ప్షన్ కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది, డెఫిషియన్సీస్ మనకి ఈ విటమిన్ డెఫిషియన్సీ, ఏ విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ, ఇవన్నిటి వల్ల ఏమవుతాయి, మనకి ఫేస్ పాడవడం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి వీటన్నిటికీ కనెక్షన్ ఎక్కడుంది, మంచి ఫుడ్ తీసుకోవడం. నేను చెప్తుంటాను, ప్రతిరోజు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి ప్రతిరోజు జ్యూస్ తాగండి. ఆ గుజ్జు పడేయకుండా దాంట్లో కొద్ది కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కలిపి బాడీ అంతా పెట్టి స్నానం చేయండి. యంగ్స్టర్స్లో ప్రత్యేకంగా ఓపికతో చేసుకుంటేనే. చాలామంది ఏమంటారంటే ఈ సీరము, ఆ సీరము, ఆయిల్స్ ఇవి అవి అన్నీ అప్లై చేసేస్తుంటారు. రకరకాలవి ఎక్కడెక్కడో దొరుకుతాయని చెప్పి పాపం చూసి మరీ తెచ్చుకొని యూజ్ చేసి యూజ్ అవ్వకపోతే, రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది, ఫేస్ మొత్తం ఆల్మోస్ట్ కౌంట్లెస్ పింపుల్స్ ఉన్నాయండి. మొత్తం తన దగ్గర లేని ప్రోడక్ట్ లేదు, మొత్తం యూజ్ చేసేసారు తను. ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే, గట్ క్లీన్గా ఉందా లేదని అడిగితే మోషన్ రెగ్యులర్గా వెళ్ళాం మేడం అని చెప్పారు. మోషన్ కరెక్ట్గా వెళ్తేనే ఫేస్ చాలా అందంగా ఉంటుంది, బాడీ అంతా అందంగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ చెప్పింది ఏంటంటే, ఒక 4 లీటర్ వాటర్ చెప్పామండి. ఫస్ట్ ఒక 1 లీటర్ వాటర్ తీసుకొని, అంటే మనము ఫేస్ కానీ గట్ కానీ క్లీన్గా లేకపోతే ఫస్ట్ మనం ఇమ్మీడియట్గా మార్చేది వాటర్ ఇంటేక్. కాబట్టి 4 లీటర్ వాటర్ తీసుకోమన్నాను. మార్నింగ్ ఒక 1 లీటర్ వాటర్లో బీట్రూట్ని స్లైసెస్ చేసేసి బీట్రూట్ వేసేసి మార్నింగ్ నుంచి 11 వరకు ఆ బీట్రూట్ వాటర్ని తాగమని చెప్పాను. అండ్ 11 to 2 ఆరెంజెస్ ఉంటాయి కదా, స్లైసెస్ చేసేసి ఒక 4-5 ఆరెంజ్ స్లైసెస్ వేసుకొని ఆరెంజ్ వాటర్ని తాగమన్నాను. అండ్ 2 to 4 or 5 వరకు మళ్ళీ కొద్ది జీలకర్ర, కొద్ది పుదీనా, కొద్దిగా తులసాకులు ఇవి నీళ్ళలో వేసుకొని లైట్గా మరిగించి ఆ వాటర్ని తాగమను. మళ్ళీ 7 to 9 వరకు ప్లెయిన్ వాటర్ తాగమను. సేమ్. సో అది ఎవ్రీడే అనేది కొద్దిగా మారుతూ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ కేస్ని బట్టి. తన కేసులో ఇప్పుడు మనం రీసెంట్ చేసిన కేసులో ఆల్మోస్ట్ ఒక 100 పింపుల్స్ ఉన్నాయి ఫేస్లో, అది కూడా పస్తో ఫామ్ అయి ఉన్నాయి తనకి. కాబట్టి తనకు మెయిన్ మనం మార్చింది ఏంటంటే ఫుడ్ ప్రాపర్గా, మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ మార్చుకుంటూ వచ్చాము. దాని తర్వాత ఫుడ్కి వచ్చాక జావలు ఇవ్వడము. బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది ఫేస్కి. బెండకాయని కర్రీ లాగా చేసుకొని మంచిగా రైస్ తక్కువ, కర్రీస్ ఆఫ్ క్వాంటిటీ ఎక్కువగా, బెండకాయ కర్రీ, ఒకరోజు బీట్రూట్ కర్రీ, సొరకాయ కర్రీ, ఆకుకూరలు ప్రతిరోజు తోటకూర పెట్టడం స్టార్ట్ చేశాము. వెరీ సింపుల్ అండి. ఆల్మోస్ట్ నేను చేసి ఒక 2.5 నవంబర్లో చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 months అయింది కేసు చేసి. షీఈస్ పర్ఫెక్ట్లీ గుడ్. మొత్తం ఫేస్ అంతా క్లియర్ అయిపోతుంది. సో యంగ్ అమ్మాయి కాబట్టి తను ఇక్కడ కూడా కాదు, వేరే అదర్ స్టేట్స్లో ఉన్నారని చెప్తే మనకు ఆన్లైన్లో కన్సల్ట్ అయితే మనం మొత్తం ఫుడ్ ప్యాటర్న్ని మొత్తం మార్చాం. తన హిస్టరీ అడిగితే 4 to 5 days వరకు మోషన్కి వెళ్ళట్లేదని చెప్పారు. సో రకరకాల కేసెస్ ఉన్నాయి. సో మనం దాన్ని రెక్టిఫై చేసుకొని మంచిగా ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేసి, నీళ్ళు ప్రాపర్గా తాగి, లేట్గా పడుకునేవాళ్ళు అన్ని స్లీప్ ప్యాటర్న్ని మార్చి ప్రతిరోజు యోగా చేయడం స్టార్ట్ చేయించాం. ఫేస్ యోగా కూడా మనం ఏంటంటే, ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము, పుదీనా అని ఉంటుంది కదా, పుదీనాని జ్యూస్ చేసేసుకొని ఆ జ్యూస్ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ముఖం అంతా పెట్టించేసి
నైట్ అంతా అలా ఉంచి మార్నింగ్ లేచి చల్లని వాటర్తో ఫేస్ వాష్ చేయమన్నాం. ఇది పొద్దున్నే ప్రతిరోజు ఒక 20 days to 30 days వరకు చేయించాము. జ్యూసెస్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. నైట్ పడుకుంటున్నప్పుడు వైట్ మడ్ అంటారు, సముద్రపు మట్టి దొరుకుతుంది మనకి. ఆ మట్టిని మంచిగా ఫేస్ ప్యాక్ లాగా పెట్టించి 5-10 minutes తర్వాత వాష్ చేయించాం. అంటే 20 days పుదీనా జ్యూస్ పెట్టించి 20 days తర్వాత మళ్ళీ వైట్ మడ్ పెట్టించడం స్టార్ట్ చేసాం. జ్యూసెస్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ని ఎక్కువగా రెగ్యులర్గా చేసాము. ప్రతిరోజు మోషన్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. మోషన్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యా ఫేస్ ఆటోమేటిక్గా గ్లో వచ్చేయడం స్టార్ట్ అయింది. ఏ సమస్య అయినా సరే గట్తో చాలా కనెక్షన్ ఉంటుంది కాబట్టి గట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి, గట్లో గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేయడానికి మంచి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేసి ఆకుకూరలు బాగా తినండి. నట్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, ఆల్మండ్స్ వీటన్నిటిని రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకోవడము. మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ అండ్ యోగా అండ్ స్పెషల్లీ నట్స్, సీడ్స్, ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువ తినిపించడం స్టార్ట్ చేస్తాం. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 monthsలో ఒక్క సింపుల్ కెమికల్ ప్రోడక్ట్ లేవు. ఈవెన్ సోప్ కూడా వాడనివ్వలేదు నేను. సో ఎవ్రీథింగ్ పుదీనా జ్యూస్ కానీ, వైట్ మడ్ కానీ ఇలాంటివి పెట్టించేసి మొత్తం తనకి ఎవ్రీడే. ఎందుకంటే గట్ క్లీన్ అవ్వడం స్టార్ట్ అయింది, ఫేస్లో నుంచి ఒక మంచి గ్లో రావడం స్టార్ట్ అయింది, బాడీలో నుంచి ఒక మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయింది. ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. ఈవెన్ మౌత్ నుంచి కూడా కైండ్ ఆఫ్ స్మెల్ ఉండేది. నీళ్ళు బాగా తాగించడం స్టార్ట్ చేస్తే మౌత్ స్మెల్ పోయింది. ఎవ్రీథింగ్ చేంజ్ అయిందండి తన లైఫ్లో. సో ఫుడ్లో మనం ఉన్నంత బలం ఇంకెందులో ఉండదు. బట్ ఎవ్రీ గట్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ని మనకి డైజెషన్ చేసి ఉంటుంది కాబట్టి గట్టి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఫుడ్ కొద్దిగా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేసి, ఈ కేసులో అయితే ఇలాంటి మంచి ఫుడ్ పెట్టేసి మంచిగా మనం పుదీనా జ్యూస్ని ఫేస్కి పెట్టించడము. మంచిగా ఒక బౌల్లో పుదీనా జ్యూస్నే ఐస్ క్యూబ్స్ లాగా చేసి ఒక ఐస్ ట్రేలో వేసేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఆ పుదీనా జ్యూస్తో చేసిన ఐస్ క్యూబ్స్ని 10 తీసి ఫేస్ని డిప్ చేయడం స్టార్ట్ చేసాం. సింపుల్ టెక్నిక్ చేసుకుంటూ వచ్చాము. ఫేస్లో గ్లో వచ్చింది, గట్ క్లీన్ అవ్వడం స్టార్ట్ అయింది, హెయిర్లో కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి, బాడీలో కూడా చాలా మంచి స్మెల్ ఇవన్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఇవన్నీ డిఫరెన్సెస్ ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చాయి, ఇదొకటి ఎనీ కెమికల్ ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా. సో కాబట్టి న్యాచురల్గా తినే ఫుడ్లోనే అది ఫ్రూట్స్లో కూడా మనం ఫేస్కి కానీ బాడీకి కానీ పుదీనా జ్యూస్ కూడా ఫేస్కి బాడీకి అప్లై చేయడం స్టార్ట్ చేసాము. పాలకూర చాలా తనకి పాలకూర కూడా ఒక 1 of the టైంలో పెట్టాము. పాలకూర మిక్సీ పెట్టేసి బాడీ అంతా పెట్టేసి స్నానం చేస్తే ట్యాన్ అంతా రిమూవ్ అవ్వడము. చాలా అద్భుతమైన ప్రాసెస్లో మనకి ఇంట్లో ఉన్న వెజిటబుల్స్లోనే బలం ఉంటుంది, తింటే బలము, ఎక్స్టర్నల్ అప్లై చేసుకుంటే కూడా ఫేస్కి బాడీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్. సో ఇలా చేయించి మంచి రిజల్ట్స్ పొందారు తను. ఈవెన్ దో ఈ ప్రాసెస్లన్నీ మనం కూడా చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ మన బాడీని బట్టి మనం చూసుకుంటే సరిపోతుంది. సో మంచి ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, ఆకుకూరలు బాగా, వాటర్ మంచిగా ఇంటేక్, 1 hour యోగా, స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఇవి చేసుకుంటే ఆటోమేటిక్గా ఓపికతో సహనంతో 10-15 రోజులు చేస్తే ఆ గ్లోని చూసి మనకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి మంచిగా చేసుకోవాలనిపిస్తుంది. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.